స్కాబీస్ ఆయుర్వేద ప్రకారం పిత్తదోషాలలో ఇంటరప్ట్ కావటం వల్ల శరీర కణజాలలో టాక్సిన్స్ ఎక్కువయ్యి స్కాబీస్ లాంటి చర్మ వ్యాధులకు దారితీస్తుంది. స్కాబీస్ అనేది సర్వసాధారణమైన చర్మాన్ని దద్దుర్లు పెట్టించే పరిస్థితుల్లో ఒకటి. సర్కాప్టిస్ కెబిఐ అనేది చిన్న చిన్న కీటకాలు చర్మంలోకి ప్రవేశించి చర్మం లోపల గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదిగిన 10 రోజుల తర్వాత కీటకాలు అడల్ట్ ఏజ్కి మారి బాడీ అంతా వ్యాపిస్తాయి. దీని వలన తీవ్రమైన దద్దుర్లు మరియు దురద కలిగిస్తూ స్కిన్ ఇరిటేషన్కి గురి అవుతుంది. స్కాబీస్ ఎక్కువ అవటం వలన చర్మం పైన పుళ్ళు మరియు సెప్టిక్, గుండె జబ్బులు మరియు మూత్రపిండాల సమస్యల వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఇది అంటువ్యాధి. స్కాబీస్ ఉన్నవారు చర్మం నుండి ఇంకో చర్మానికి కాంటాక్ట్ అవ్వటం ద్వారా లేదా టవల్స్, దుప్పట్లు, దిండ్లు లేదా బట్టలు, సెక్షువల్ కాంటాక్ట్ లాంటివి పెంచుకోవడం ద్వారా కూడా ఒక వ్యక్తి పరోక్షంగా స్కాబీస్ బారిన పడతారు. ఈ వ్యాధి బారిన పిల్లలు మరియు వృద్ధులు ఎక్కువ ప్రమాదంలో పడతారు. స్కాబీస్ సాధారణంగా మణికట్టు, మోచేతులు, అండర్ ఆర్మ్స్, నడుము, వేళ్ల మధ్యలో సెన్సిటివ్ బాడీ పార్ట్స్ మీద ఎక్కువ ఫామ్ అవుతుంది. చిన్న పిల్లలు మరియు శిశువులలో అరికాళ్ళు, అరచేతులు, తల, ముఖం మరియు మెడ లాంటి భాగాలలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దద్దుర్లు గోకటం వల్ల స్కాబీస్ ఎక్కువ అవటానికి దారితీస్తుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో స్కాబీస్ ఎక్కువయ్యి ఇతర రోగాలకి దారితీసే అవకాశం ఉంది. స్కాబీస్ సోకకుండా ఉండడానికి శుభ్రమైన పరిసరాలు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. స్కాబీస్ యొక్క లక్షణాలు: తీవ్రమైన దద్దుర్లు, తీవ్రమైన దురద మరియు సాధారణంగా రాత్రి ఎక్కువ దురదగా ఉంటుంది. చర్మంపై చిన్న బొబ్బలు లేదా గడ్డలతో కనపడడం, చర్మం ఎర్రగా మారడం, దద్దులు లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనకి సరైన మంచి పౌష్టికమైన ఇమ్యూనిటీని ఇచ్చే ఆహారం తినడం వల్ల ఎలాంటి రోగాలు, దోషాలు దరిచేరవు. తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. వాల్నట్, సోయాబీన్స్, వెజిటేబుల్స్, స్పినాచ్, మష్రూమ్స్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మ్యాంగో, లెమన్స్, ఆరెంజ్, అవకాడో, బీట్రూట్ మరియు వీట్ గ్రాస్. తీసుకోకూడని ఆహారం: కూల్ డ్రింక్స్, సోడా, జంక్ ఫుడ్, ఆల్కహాల్, చిప్స్, కెచప్, బేకరీ ఫుడ్, స్వీట్స్, బ్రింజాల్, పీనట్స్, కౌ మిల్క్, ఎగ్స్, స్పైసెస్. ఇలాంటి ఆహారపు అలవాట్లు తగ్గించడం మంచిది. ఆయుర్వేద ఔషధాలు స్కాబీస్ని తగ్గించడంలో చాలా మెరుగ్గా సహాయపడతాయి. ప్రధానంగా శరీరంలో పిత్తదోషాల యొక్క సమతుల్యతను పెంపొందించడానికి బాలు హెర్బల్స్ వారు ఆయుర్వేద మూలికల మిశ్రమాలతో తయారు చేసిన ఎన్నో అద్భుతమైన ఔషధాలు మనకి అందిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాబీస్ అనేది ఒక రకమైన స్కిన్ ప్రాబ్లము. నార్మల్గా దీన్ని గజ్జి అని కూడా అంటారు. ఇది మనకి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది. ఈ బ్యాక్టీరియా వచ్చేసి ఏంటంటే మన బాడీలో వెళ్ళిపోయి అది గుడ్డు పెట్టడం వల్ల మనకి స్కిన్ ప్రాబ్లం అనేది వస్తుంది. వీటికి బాలు హెర్బల్స్లో మెడిసిన్స్ వచ్చేసి మహామంజిష్టారి కాడా అని సిరప్ ఉంటుంది, అండ్ కదినరిష్ట అని సిరప్ ఉంటుంది. దీంతో పాటు గంధక రసాయనం అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అండ్ ఆరోగ్య వర్ధిని వటి అనే ట్యాబ్లెట్ ఉంటుంది, పంచతులసి డ్రాప్స్ ఉంటుంది, అండ్ చందనాది తైలం ఉంటుంది, అండ్ ఎర్మోబి అనే ఆయిల్ ఉంటుంది. ఎక్స్టర్నల్ గా మనం వేరే సోప్స్ కాకుండా బీకేర్ అని సోప్ ఉంటుంది. అండ్ ఈ స్కేబీస్ అనేది ఏంటంటే మనకి బ్లడ్ లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి స్కిన్ పైన ర్యాషెస్ రావడం కానీ, దురద రావడం కానీ, హెవీగా ఇచ్చింగ్ రావడం కానీ జరుగుతుంది. ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరి నుంచి ఇంకొకరి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ లోనే యూజ్ చేయాలి. డిలే చేసిన కొద్దిగా దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా అవుతుంది. ఇది మనకి ఎందుకంటే మహామంజిష్టార్ కార్డ్ వచ్చేసి తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్ గా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అవడం వల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది తొందరగా క్లియర్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో
పాటు కదిరాలిస్టా సిరప్ కోసం అంటే మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడంతో పాటు మన బ్యాక్టీరియాలో మన బ్లడ్ లో ఉండే బ్యాక్టీరియా అనేది క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఇంకా ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా యూజ్ అవుతుంది. గంధక రసాయనం కూడా ఆ విధంగానే యూజ్ అవుతుంది అనమాట. బ్లడ్ లో పేరుకుపోయిన బ్యాక్టీరియా అనేది మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. దీంతో పాటు ఆరోగ్యవర్ధిని వాటి ఎందుకోసం అంటే మన లివర్ ఫంక్షన్ అనేది కొంచెం తొందరగా డెవలప్ అవడం వల్ల, బాగుండడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లం అనేది చాలా తొందరగా తగ్గడానికి ఇది ఆరోగ్యవర్ధిని బట్టి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెంచడానికి పంచతులసి డ్రాప్స్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ స్కేబిస్ వచ్చిన తర్వాత ఈ గజ్జి అని అంటారు కదా, ఎక్కువగా ఇచ్చింగ్ అనేది వస్తుంది కాబట్టి పుల్లలా కూడా అవుతాయి కాబట్టి అది మంటలుగా ఉంటుంది. అది తగ్గడానికి మనకి చందనాది ఆయిల్, డెర్మోబి ఆయిల్, ఈ 2 ఆయిల్స్ కలిపి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఇది ఎక్కువగా చేతులలో కానీ హ్యాండ్ రబ్స్ లో కానీ ఉంటుంది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో పర్టికులర్ ప్లేస్ లో అప్లై చేసి మార్నింగ్ మీరు వేరే సోప్స్ కాకుండా న్యాచురల్ బీకేస్ అని సోప్ ఉంటుంది, ఈ సోప్ తో వాష్ చేసుకోవాలి. అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే మహామంజు స్టైల్ కాడ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. కదిరాలిస్టా సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. అండ్ గంధక రసాయనం కూడా మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ తీసుకోవాలి. అండ్ ఆరోగ్యవర్ధిని బట్టి వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ 1 టాబ్లెట్ తీసుకోవాలి. పంచతులసి డ్రాప్స్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ 100 ml గ్లాస్ వాటర్ ఒక 1 డ్రాప్ లేదా 2 డ్రాప్స్ తీసుకోవాలి. అండ్ చందనాది ఆయిల్, డెర్మోబి ఆయిల్ వచ్చేసి 2 ఈక్వల్ క్వాంటిటీ కలిపి మన పర్టికులర్ ప్లేస్ లో అప్లై చేసుకుని మార్నింగ్ ఈ బీకేన్ సోప్ తో వాష్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్ వచ్చేసి ఒక 2 months అలా యూజ్ చేయాల్సి ఉంటుంది. 2 or 3 months లో మొత్తం క్లియర్ అయిపోతుంది అన్నమాట. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.